సుచిర్ ఇండియా కంపెనీ అంటే ఒక క్రికెటర్ని బ్రాండ్ అంబాసిడర్గా మనం చేసుకుంటాం. బట్ సుచిర్ ఇండియా టీమిండియాకు బ్రాండింగ్ చేసే పరిస్థితికి వచ్చింది. అంటే వాళ్ళకి ల్యాండ్లు ఇవ్వడం అనేది, అంటే ఈ థాట్ అనేది రావడం అనేది, సో ఎట్లా వచ్చింది అసలు మీకు ఈ థాట్? అంటే ఈ థాట్ వెనుక బిహైండ్ ఏంటంటే క్రికెటర్స్ ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు. అంటే చాలా మంది ఉంటారు. అంటే సుచిర్ ఇండియా కంపెనీ అనేది ఒక హైదరాబాద్లో ఉండేది, సో ఒక ప్రాంతానికి సంబంధించింది. బట్ క్రికెటర్స్ అంటే వెల్ నోన్డ్, సో వరల్డ్ వైడ్గా వెల్ నోన్డ్, ఇండియాలో చాలా పెద్ద కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం, ఒప్పించడము, లేకుంటే వాళ్ళకి ఫ్లాట్స్ అలాట్ చేయడం, ఆ టైంలో దట్టు క్రూషియల్ టైంలో, అంటే ఒక పక్క రియల్ ఎస్టేటే పడిపోతుంది అనుకుంటే ఆ టైంలో 300 యార్డ్స్ క్రికెటర్స్కి అనౌన్స్ చేయడం. ఈ థాట్ బిహైండ్ ఏముంది? సో ఎందుకు ఈ ఐడియా వచ్చింది? అసలు వాళ్ళని ఎట్లా ఒప్పించగలిగారు ఆ క్రికెటర్? ధోని లాంటి క్రికెటర్ వచ్చాడు దాంట్లో. ట్రూ. అంటే అప్పటికి వాళ్ళంతా చాలా ఫామ్లో ఉన్నారు. సెహ్వాగ్ కానీ, ధోని కానీ, హర్భజన్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంటైర్ ద టీమ్ అందరినీ హైదరాబాద్కు తీసుకొచ్చారు. అంటే బేసిక్ ఒకటి చెప్తాను నేను, మార్కెటింగ్ అనేది మామూలుగా ఎనీ రియల్ ఎస్టేట్ ఎనీ కంపెనీ, సో ఈ బ్రాండ్ మేనేజ్మెంట్ అనేది ఒక గమ్మత్తైన సబ్జెక్ట్ ఇది. సో ఎప్పుడైతే మనం కొంచెం లో ఫీల్ అవుతుంటామో, ఇట్ రిక్వైర్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ బూస్టింగ్. అంటే ఒక రకమైనటువంటి క్యాప్సూల్, ఒక ట్రిగర్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో నేను ఏం ఆలోచిస్తానంటే, వచ్చిన అవకాశాలను, మనకున్న ప్రతి సిచ్యువేషన్ ఎక్కడ జరుగుతున్నా కూడా దాన్ని మన వైపు కన్వర్ట్ చేసుకోవడానికి ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్లో అంటే ఒక పెయిన్లో ఏదో ఒక ప్లెజర్ తీసుకురాకపోతే మనం బయటికి రాలేము. సో అప్పుడు నేను యాక్చువల్గా అది అనౌన్స్ చేసే రోజున కూడా నేను రష్యా మాస్కోకు ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను నేను. వెంట నేను ఎక్స్ప్లోరేషన్. సో నేను అక్కడ ఉన్నాను. అక్కడ నుండి నాకు ఎప్పుడైతే ఈ ఐడియా వచ్చిందో, దెన్ ఐ కాంటాక్టెడ్ వన్ ఆఫ్ ద నోన్ పర్సన్. అంటే ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, నేను ఇచ్చే ప్లాట్లన్నీ హైదరాబాద్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి. అదే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కాదు. అప్పటిదాకా ఒకళ్ళు ఇచ్చారు, సహారా అంబి వ్యాలీలో వాళ్ళకి ఇచ్చారు. అది తప్ప ఇంకా క్రికెటర్స్కి ఎవరు అలా చేయలేదు. అందులో సహారా అంబి వ్యాలీ, బాంబే, పూణే అందరికి తెలిసిన ప్లేసెస్, లొకేషన్స్ అందరికి తెలుసు. ఓకే, అంబి వ్యాలీ అంటే ఇది ఉంది అని అనుకున్నారు. అక్కడ వెల్ నోన్ లొకేషన్. అండ్ సహారా ఇస్ ఆల్సో నోన్ ఇన్ ద నార్త్ ఇండియన్, సౌత్ ఇండియా మొత్తం పాపులర్. సుచిర్ ఇండియా అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు. దిస్ ఇస్ నార్మల్ రెగ్యులర్ కంపెనీ లాగా ఉంది. అంటే ఇక్కడ నాకు ఇది కనుక జరిగిందంటే డెఫినెట్ గా నా కంపెనీకి పర్మనెంట్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. సో అది అంటే దాని ఏమంటారంటే, మన ఆలోచనలు, అంటే మన ఆలోచనల కంటే కూడా ఎక్స్ట్రీమ్గా మనం బయటికి వెళ్ళి ఏదైతే ప్లాన్ చేస్తామో అది డెఫినెట్గా ఒక వీల్తో కూడా పడిపోతాయి అనే దాంట్లో నేను చాలాసార్లు సక్సెస్ అయ్యాను. అక్కడ నుండి నాకున్నటువంటి కాంటాక్ట్లలో ఒకరిని కాంటాక్ట్ చేయడం, అక్కడి నుంచి రాజ్పుత్ సింగ్ను కాంటాక్ట్ చేయడం, వాళ్ళ మేనేజర్ను క్రికెట్ టీమ్ మేనేజర్ని ఇంప్రెస్ చేసిన తర్వాత వాళ్ళతోటి అతను ఆ రోజున ఇంటరాక్ట్ అవ్వడం, డ్రెస్సింగ్ రూమ్లో ఇవన్నీ హైదరాబాద్లో. అయితే అక్కడ ఏం చేశానంటే, అతను ఇది నాకు చాలా దగ్గర కంపెనీ అని అతన్ని ఒప్పించగలిగాం. బికాస్ మేనేజర్ డే అండ్ డే అవుట్ ట్రస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్రికెటర్స్ మామూలుగా ఎక్కడన్నా ఒక చిన్న దానికన్నా కూడా ఆ రోజులలో తీసుకున్నా కూడా ఆపర్చునిటీ కోసమే క్యూలు కడతారు. ఈవెన్ కంపెనీ ఓనర్స్ కూడా, నాట్ ఓన్లీ నార్మల్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ వాళ్ళకు ఎక్స్పోజర్ కోసము లేదా మీడియా కవరేజ్ వస్తుందని చూసుకునేటువంటి మనుషులు కూడా కాదు అది. సో అది అనౌన్స్ చేసి, ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే, అది నాకు కంపెనీకి ఇప్పటికీ కూడా చాలా మంది, మొన్న రీసెంట్గా నేను ఐ వెంట్ టు గ్యాంగ్టక్ వెళ్తే అక్కడ మన దగ్గర నుండి పోయినాడట. అక్కడ తను ఇక్కడ వచ్చి కొన్ని రోజులు పనిచేసి పోయినాడు. సుచిర్ అంటే క్రికెటర్స్ అంటే క్రికెట్ ఈజ్ బీయింగ్ ఏ రిలీజియన్ ఇన్ ద కంట్రీ. వాడికి క్రికెట్ తోటి సుచిర్ ఇండియా అనేది గుర్తొచ్చింది. అంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అప్పుడు ప్లాట్లు ఇచ్చిందంటే అది మాదే అని చెప్పాను. అంటే చాలా ఫన్నీ అనిపించింది నాకు. 10 నిమిషాల్లో ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అంటే ఇన్ని ఏళ్ల తర్వాత కూడా యూనో ఇట్ ఈస్ సో గ్రేట్. అంటే ఇంకా మెమరీ లైన్లో ఉండేలాగా. అంటే అది అనౌన్స్ చేసినప్పుడు కానీ, ఫస్ట్ అనౌన్స్ చేశాను నేను స్ట్రాటజిక్గా, తర్వాత అప్పుడే ఇవ్వలేదు నేను. అప్పటికి ఓన్లీ అలాట్మెంట్ లెటర్స్ ఇచ్చాను. బికాస్ ఐ వాంటెడ్ వన్ మోర్ ఆపర్చునిటీ టు బ్రింగ్ దెమ్ టు హైదరాబాద్. దెన్ అగైన్ తాజ్ కృష్ణ మన కాకతీయకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళతో ర్యాంప్ వాక్ చేయించేసి, వాళ్ళకి ఆ హైదరాబాద్ స్టైల్లో ఉన్నటువంటి పగడీలు అవన్నీ పెట్టి మళ్ళీ వాళ్ళందరికీ మళ్ళీ నేను డాక్యుమెంట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయించాను. సో ఈ 2 సిచ్యువేషన్స్లో ఏమైందంటే, 2 సార్లు వాళ్ళు హైదరాబాద్ రావడము, అన్ని టోటల్గా ఉన్నటువంటి ఆల్ మీడియంస్లో టాప్ బ్యానర్ ది అట్రాక్ట్ చేయగలగడము. ఈవెన్ ఇఫ్ యూ గో టు గూగుల్ అండ్ ఇఫ్ యూ టైప్ ఇట్, ఇప్పుడు మనది రావడము. సో ఆ పర్టికులర్ క్రైసిస్ మేనేజ్మెంట్లో సుచిర్ ఇండియా ఒక బ్రాండ్ లెవెల్, అంటే ఇలాంటి వాళ్ళకి ఇచ్చే కంపెనీ నార్మల్ కంపెనీ అయ్యి ఉండదు కదా. ఇట్స్ ఎ గేమ్ ప్లాన్. లిటరల్లీ ఆటోమేటిక్గా గూగుల్ సెర్చ్ లో ఎక్కడో లాస్ట్ లో ఉండే సుచిర్ అనే వర్డ్, ఈవెన్ మనం సుచిర్ ఇండియా అని టైప్ చేసినా మీరు అన్నట్టుగా ఫస్ట్ యూనిక్నెస్ కాబట్టి అది వాడు కూడా దొరకకపోవచ్చు. అలాంటి సుచిర్ ఇండియా ఒకసారి క్రికెటర్స్ అని కొట్టినా
ఫస్ట్ నోట్లో సుచిర్ ఇండియా రావడం. కరెక్ట్. సో అది అప్పటికి మనం ధోని గురించి అసలు చాలా హైలైట్ ఉన్నాం. My ధోని దగ్గరికి వెళ్ళాలంటేనే అది కష్టం. బట్ అలాంటి ధోని ఇక్కడికి రావడం, అది కూడా మీరు అన్నట్టు 2 సార్లు తీసుకురావడం. సో అంటే దిస్ ఇస్ అ టైమింగ్ అండ్ అంటే రైట్ టైంలో మనం దానికోసం పర్సూ చేయడం అవుతుందా కాదా అనేది నాకు తెలియదు ఇప్పటిదాకా. అవుతుందని దాంతో నేను వెళ్ళిపోతాను. నేను అంటే అన్నా హజారే నేను 15 ఏళ్ల కింద తీసుకొచ్చి ఫుల్ డే నాతో స్పెండ్ చేయించాను. అప్పుడు చాలా పిక్లో ఉంది. అన్నా హజారే వాజ్ సర్క్యులేషన్ ఇన్ లైక్ ఎనీథింగ్. కిరణ్ బెడ్డేని ఇక్కడ తీసుకొచ్చాను, నా తమ్ముడిని ఇక్కడ వదిలిపెట్టిపోతున్నాను. ఆవిడ డాష్ మీద కూర్చొని ఆ రోజు నా బర్త్డే రోజు ప్రతి బర్త్డేకి ఒక్కొక్కళ్ళు వస్తారు. అంటే ఏమంటారంటే నేను దాన్ని యూనిట్ బి వెరీ అటెంటివ్. ఆపర్చునిటీ నాక్స్ ఓన్లీ ద ప్రిపేర్డ్ మైండ్ అంటారు. ఆపర్చునిటీ అనేది ప్రిపేర్డ్ ఉంటే మీకు ఏదన్నా దొరుకుతుంది అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అయితే అది క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే అది ఎప్పుడో ఒకప్పుడు వాడుకుంటే ఉండదు, రైట్ టైంలో దాన్ని వాడుకోగలగాలి, ఆపర్చునిటీని క్యాచ్ చేయాలి. అంటే ఇక్కడ నాకు డెఫిసిట్ ఉంది, నాకు బ్రాండింగ్ లేదు, నేను ఏం చేస్తే నేను అంత బ్రాండింగ్ వస్తుంది. సో మేబీ ఐ హావ్ గివెన్ అబౌట్ 18 plots టు ఇండియన్ క్రికెటర్స్. లేదు నేను ఒక ఆ రోజులలో కనుక అనుకుంటే ఒక 30-40 లక్షలు ఇచ్చేస్తే ఏదో ఒక్క క్రికెటర్ని పట్టుకురాగలుగుతాను, ఇంతమందిని తీసుకురాలేరు. అది మేబీ అది క్లిక్ అవుతుందో లేదో కూడా తెలియదు. రెండోది ఆ ఒక్క ఇయర్ నేను ఆ ఫోటో వాడుకోగలుగుతాను. బికాస్ ఎండార్స్మెంట్ అంటారు, ఎండార్స్మెంట్ సైన్ చేసిన తర్వాత 1 year వర్క్ తర్వాత 1 year తర్వాత నువ్వు ఫోటో యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్. సో ఇక్కడ అలా కాదు, I have entitled to use forever. సో ఎంటైర్ మీడియా ప్యాటర్న్ కంప్లీట్ గా మీ దగ్గరకు వచ్చేలాగా ఉంటుంది. సో నాకు ఆ రకంగా ఏంటంటే నా బ్రాండ్ షిఫ్టింగ్ కు సో ఒక రేంజ్ లో నుండి ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి అది నాకు చాలా హెల్ప్ చేసింది. కనెక్ట్ అవ్వగలిగాను. ఒక ఆల్ ఇండియాలో దాని గురించి చర్చ జరిగేలాగా జరిగింది. అది జరుగుతున్నప్పుడు నాకు ఇండియన్ హాకీ టీం వచ్చినప్పుడు ఆల్ ఇంటెలెక్చువల్ నేను ఎక్కడ అట్రాక్ట్ చేయగలిగానంటే, నేను క్రికెట్ హాకీ వాళ్ళకు కూడా వాళ్ళంతా ఆ రోజున ధర్నా చేస్తారు బాంబేలో, క్రికెటర్స్కి మాత్రమే ఇస్తున్నారు, ఇలా జరిగిందని. దెన్ ఇమీడియట్లీ ఐ కాల్ ఫర్ ఎ ప్రెస్ అండ్ ఐ టోల్డ్ అండ్ హాకీ వాళ్ళకి కూడా ఇస్తాను బికాస్ ఇట్స్ బీయింగ్ అన్ ఇండియన్ ఇండియన్ గేమ్ కాబట్టి దాన్ని కూడా ఇస్తానని చెప్పాను. వాళ్ళని కూడా హైదరాబాద్ పిలిపించేసి వాళ్ళకి కూడా ఇంకో ప్రాజెక్ట్లో ఇచ్చాను. సో అక్కడ బ్యాలెన్స్ ఎలా జరిగిందంటే, ఒక యాక్షన్ తర్వాత ఫాలోడ్ బై ఇంకొక యాక్షన్ ఉన్నప్పుడే నిలబడుతుంది ఏదైనా. సో దాంతో ఏమైంది, సుచిర్ ఇండియా నార్మల్లీ న్యాచురల్లీ ఇట్స్ అ స్పోర్ట్స్ లవింగ్ కంపెనీ. సో దాంతో పాటు ఓన్లీ క్రికెటర్ పబ్లిక్ అందరు ఇష్టపడతారు కాబట్టి నేను పోయినారు అనేది కాకుండా, నేను ఇండియన్ ద న్యాచురల్ రియల్ గేమ్, యాక్చువల్లీ ఫుట్బాల్ అండ్ హాకీ ఈజ్ రియల్ స్వెటింగ్ గేమ్స్, అంటే ఆన్ గ్రౌండ్ ఆడేటువంటి అద్భుతమైనటువంటి కష్టపడి గెలిచేటువంటి గేమ్స్ అవి. సో నేను హాకీని కూడా చేసినాను అన్నప్పటికీ ఇండియాలో చాలా మంది ఆ రోజున నాకు లెటర్స్ రాయడం కానీ లేకపోతే ఫోన్స్ చేయడం కానీ, మీడియాలో అక్కడక్కడ ఉన్నటువంటి మీడియాలో చెప్పడం కానీ, ఇట్స్ నైస్ దట్ వన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ కంపెనీ హెస్ గివెన్ ప్లాట్స్ టు, అండ్ మిగతా కార్పొరేట్స్ కూడా ఇలా ఫాలో అవుతే బాగుండు, మిగతా కార్పొరేట్స్ కూడా ఇలా వీళ్ళకి ఇస్తే బాగుండు అనేది ఒక చర్చ జరగడానికి నేను నాంది అయినా. అంటే అదే టైంలో రియల్ టైంలో అప్పటి వరకు కొన్ని, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ కంపెనీస్, అప్పటికి ఒక 4-5 టాప్ కంపెనీస్ ఉన్నాయి. టాప్ కంపెనీస్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్పెండింగ్ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ చాలా హ్యూజ్ జరుగుతున్నటువంటి నేపథ్యం. అసలు వాళ్ళు కూడా అవ్వకేరు, అంటే ఎన్ని కోట్లు పెట్టాడు, లేకుంటే అయిపోయింది ఇంకైనా మొత్తం క్రికెటర్లకు అందరికి ల్యాండ్లు ఇచ్చేసాడు, ఇంకా కుప్పకూలిపోతుంది, ఇప్పటికే మేము చేస్తుంటే మళ్ళీ ఎలా పెట్టాడు, ఇవన్నీ ఇదంతా హంబక్ అని అట్లా కూడా స్ప్రెడ్ చేశారు. బట్ ఏం చేయలేకపోయారు, ఎందుకంటే క్రికెటర్స్ రిలైవ్, అంటే నమ్మి ఇక్కడికి వచ్చారు. అంటే దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ వాల్యుయేషన్ యాజ్ అంటే ఒక కంపెనీ ఓనర్ అంతా స్వతహాగా నిర్ణయం తీసుకొని చేయడం అనేది చాలా రేర్ కేసెస్. సో హౌ డూ యూ ఫీల్ అంటే అట్లాంటివి జరిగినాయండి. అప్పుడు ఏంటంటే మన కంపెనీకి ఉన్నటువంటి సైజ్ కానీ కెపాసిటీ కానీ నేను చేసినటువంటి యాక్ట్ కానీ సంబంధం లేదు. దట్ ఈస్ ఆల్మోస్ట్ 100 times బిగ్గర్ దెన్ దట్. అంటే మీరు రైట్లీ సైడ్ హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ అవన్నీ చేస్తున్నాయి అంటే కూడా వాళ్ళకి కూడా కెపాసిటీకి మించింది. బికాస్ ఇక్కడ మనం మాట్లాడేది ఇండియన్ క్రికెట్ టీమ్, అంటే ఇంకేది కాదు, ఒక్క మనిషి కాదు, మళ్ళీ అందులో ఒక్క ప్లేయర్ కూడా కాదు, ఎంటైర్ ఇండియన్ క్రికెట్ టీమ్ కంప్లీట్ గా. సో అలాంటిది వచ్చినప్పుడు సుచిర్ ఇండియా లాంటి ఆడేంటి వాళ్ళ కెపాసిటీ అంతే, అందులో ప్లాట్లు అమ్ముకునేటోడు అని అనుకుని దీంట్లో ఎంత ఇచ్చాడో, ఎంత స్పెండ్ చేశాడో, లేకుంటే ఈ ప్లాట్లు అని చెప్తున్నాడు కానీ వాళ్ళకి ఎంతో ఎక్కువ ఇచ్చి ఉంటాడేమో ఇదని. సో నథింగ్, నేను ప్లాట్లు తప్ప, నేను దాని తర్వాత జరిగినటువంటి ఆ సెరమనీకి తప్ప నేను ₹1 కూడా ఎక్కువ ఏం ఖర్చు పెట్టలేదు. కానీ మాకు వచ్చినటువంటి టైమింగ్ అంటారు కదా, ప్లస్ నాకున్నటువంటి గట్ ఫీలింగ్ తోటి ఆ డైనమిక్స్ అనేది అక్కడ యాక్ట్ అయినాయి అక్కడ. సో అది రియల్లీ హెల్ప్ మీ, అంటే ఇన్ ద సెన్స్ నేను ఏదైతే అక్కడ ఆ టైమ్లీ డెసిషన్ తీసుకున్నామో వాళ్ళని తీసుకురావడానికి సంబంధించింది, లేదా వాళ్ళు ఇక్కడ స్టే, వాళ్ళ కంఫర్ట్, ఆ మైక్రో లెవెల్ ప్లానింగ్ కూడా కాన్ఫిడెన్స్ ఏదైతే మనం ఇవ్వగలిగామో ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అంటే అన్నీ అక్కడ కుదరడం అంటారు కదా, అలా కుదిరి చక్కగా అది ఇట్ హెల్ప్ ద కంపెనీ టు బికమ్ ఏ నేషనల్ బ్రాండ్. అంటే ఒక్కసారి ఇచ్చినప్పుడు ఎవరు అనుకున్నప్పుడు
ఆ ఎలిమెంట్ తోటి నేను ఫోకస్లోకి వచ్చాను. ఓకే సార్. అంటే 2012లో సుచిర్ ఇండియా కంటూ ఒక హిస్టరీలో ఒక పేజ్ ఉంది అంటే దట్ ఈస్ 2012. ట్రూ. Very good evening to all of you. I think our coach, he has almost covered everything. I would just like to thank Suchir India, on behalf of the team for honoring us. It's a real pleasure being here. We are a bit fighting against time because, as you know, we are playing the test match, so I won't take much time. It's a pleasure being here and enjoy the evening. Thank you.